ఒక బైక్ లోన్ ఎంత తెచ్చుకొని ఉంటాడు సార్? 1,00,000 రూపాయల, 50,000, 60,000, 70,000. ఏదో పరిస్థితుల కారణంగా హౌస్ రెంట్ కట్టుకోలేక, ఏదైనా వైద్యం ఖర్చులు, పిల్లోళ్ళు స్కూల్కి చేర్చేటప్పుడు ఫీజులు కట్టలేనప్పుడు ఒక ఈఎంఐ 2 ఈఎంఐలు కట్టకపోతేనే దౌర్జన్యం చేసేటటువంటి ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లు, ఈ బ్యాంకులు వేల కోట్ల రూపాయలని, అటు దేశ సంపదని, ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బుని కొట్టేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు సార్? అంటే 1-2 ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతేనే ఆపుతారని నేను అనుకోను. బహుశా అది లేదు సార్. ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు అయితే 2, 3వ దానికి వచ్చేస్తారు. ప్రైవేట్ ఇప్పుడు చోళమండలం ఫైనాన్స్ ఇట్లాంటి ఉంటాయి కదా, ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు అయితే వాళ్ళు రౌడీ మోకలను పెట్టుకుని వాళ్ళకి ఆ రైట్ లేదు అంటే వాళ్ళ స్థానికంగా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేస్తే జైల్లో వేస్తారు. కానీ మిడిల్ క్లాస్ కుటుంబాల్లో పోలీసు కేసులతో కొట్లాడతారా లేకపోతే వాళ్ళ రౌడీలతో కొట్లాడతారు సార్? ఈ ప్రైవేట్ ఫైనాన్స్లు అనమాట, అశోక్ లైలాండ్ ఫైనాన్సు, బజాజ్ ఫైనాన్సు, అంటే ప్రైవేట్ బ్యాంకుల ఫైనాన్స్ వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఇస్తారు. రౌడీల్ని వసూలు చేసినందుకు ఇంతకని కమిషన్ ఇస్తారనమాట.